సో చాలామంది స్టూడెంట్స్లో ఉన్న డౌట్ ఏంటి అంటే ఎస్క్యూఎల్ రాకపోతే బ్యాక్ ఎండ్లో నేను సస్టైన్ అవ్వగలుగుతానా అని డౌట్ ఉంటుంది. సో ఎస్, స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకు అంటే ఎస్క్యూఎల్ అనేది బ్యాక్ ఎండ్ రోల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది బ్యాక్ ఎండ్ అంటే ఏమనుకుంటారంటే జావా కోడ్ రాస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ అలా కాదు. అది స్ప్రింగ్ బూట్ నేర్చుకొని స్ప్రింగ్ బూట్ మీద జరిగే ప్రతి ఆపరేషన్ కూడా డేటాబేస్ కావాలి. డేటా స్టోర్ చేయటం, డేటా రిట్రీవ్ చేయటం, రిపోర్ట్స్ జనరేట్ చేయటం, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ చేయటం, ఇవన్నీ కూడా డేటాబేస్ మీద జరిగే ఆపరేషన్సే. సో డేటాబేస్ లేకపోతే బ్యాక్ ఎండ్ రోల్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది, కోడ్ రాయలేరు. MySQL కానీ SQL కానీ రాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కోడ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేరు. ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, డేటాబేస్ లెవెల్లో ఎర్రర్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయలేరు. సస్టైనబిలిటీ ఏమవుతుంది అంటే ప్రాజెక్ట్ లెవెల్లో చాలా తక్కువ అయిపోతుంది. సో దానివల్ల SQL అనేది బెస్ట్ కాంబో ఆఫ్ ది మార్కెట్ రైట్ నౌ. జావా విత్ SQL అనేది బెస్ట్ కాంబో ఇన్ ద మార్కెట్. సో SQL అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే API డెవలప్మెంట్ చేసేటప్పుడు స్ప్రింగ్ బూట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, స్ప్రింగ్ బూట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దాంట్లో మనకి 1-to-1 రిలేషన్ అని 1-to-many రిలేషన్స్ అనేవి ఉంటాయి. సో మనకి డేటాబేస్ కాన్సెప్ట్స్ కనుక అర్థం కాకపోతే స్ప్రింగ్ బూట్లో ఉన్న కోడ్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది రాయటానికి. సో అంటే డేటాబేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ స్ప్రింగ్ బూట్ కోడ్లో కూడా మనము రాయలేము. సో డేటాబేస్ అనేది MySQL అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో డేటాబేస్ MySQL రెండు సేమే. SQL ఉండటం వల్ల ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపరే కాదు, డేటా ఇంజనీర్ జాబ్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి డేటా AI రిలేటెడ్ జాబ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే 2026లో మార్కెట్ అంతా AI రిలేటెడ్ ఉండటం వల్ల సో డేటాని తీసుకొచ్చి గ్రాఫ్స్ని బిల్డ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి కంపెనీ కూడా డేటా అనలిటిక్స్ అనే ఒక కొత్త రోల్ క్రియేట్ అయింది. ఆ రోల్కి కూడా SQL అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏమనుకుంటామంటే SQL అంటే ఓన్లీ బ్యాక్ ఎండ్ జాబ్స్కే అనుకుంటాం. కాదు, డేటా అనలిటిక్స్, డేటా ఏ ఇంజనీర్ కూడా SQL అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్.